ఈరోజు మేడిగడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు పోయి రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ ఎల్లుండి 20వ తారీఖు వారి సందర్శనను చూసి ఏదో ఒక విమర్శ చేయాలని, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి వారు చేసినటువంటి సుమారు 1,00,000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని ప్రజలను నమ్మించడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి రావాలని కోరడం వారికి సిగ్గుసేటైనటువంటి విషయం. ఎందుకంటే ఇంజనీర్లు తుమ్మిడిఏటి దగ్గర అది గట్టి నేల, ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయమని కోరితే అక్కడ చేయకుండా మేడిగడ్డ దగ్గరికి వచ్చి కేసీఆర్ ఇంజనీర్ అయినట్టుగా నీ చెప్పిన కాడ కట్టాలే అని చెప్పి మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి దాని డిజైన్ 1,35,000 కోట్లు తీసుకొచ్చారు. 1,00,000 కోట్లు ఈరోజు డ్రా చేసి వాళ్ళ యొక్క జేబులు నింపుకున్నారే తప్ప కనీసం మేడిగడ్డ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉంది. భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఒక్క ఎకరానికైనా ఒక్క ఇంటికైనా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భం లేదు. కనుక దానివల్ల ఒరిగింది కూడా ఏం లేదు, ప్రజలకు మేలు జరిగింది కూడా ఏం లేదు. ఈరోజు తీరా చూసే వరకు ఆ లూజ్ స్థాయిలో భూమి ఉండడం వల్ల 3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఇంజనీర్లు చెప్పినట్టుగా కుంగడం వల్ల 1,00,000 కోట్లు నీళ్ల పాలైపోయినాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి సిబిఐ విచారణ చేయమని కూడా కోరడం జరిగింది. కనుక ఈరోజు ఇంజనీర్లు కూడా తప్పు జరిగిందని నివేదికలు ఇచ్చినా వారు చెప్పినా వినకుండా చేయడం, ఈరోజు 1,00,000 కోట్లను దుర్వినియోగం పాలైన ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదు అని చెప్పి ఇంజనీర్ల సలహా మేరకు ఇంకో 4,000-5,000 కోట్ల 10,000 కోట్ల ఏదైనా చెప్పి ప్రజలకు మేలు జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మా జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు మేడిగడ్డ సందర్శించడానికి వస్తే ముందే పోయి భుజాలు తెలుసుకున్నట్టుగా ప్రజలను నమ్మియడానికి మభ్యపెట్టడానికి వారు పోయి చేసిన పనిదానికి మంచి పని కూడా విమర్శని అస్త్రంగా పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు. శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, బై ఎలక్షన్ జూబిలీ హిల్స్ లో, కంటోన్మెంట్ లో కూడా ప్రజలు బుద్ధి చెప్పినా వారికి ఇంకా జ్ఞానోదయం కలగడం లేదు. కనుక ఈరోజు ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదనే ఆలోచనతోని వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమన్న గారికి, అదేవిధంగా తుమ్మలన్న గారికి, మా శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి గారికి పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేయడానికి కాటారంలో జరగబోయేటువంటి బహిరంగ సభలో రైతులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.